భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి చేరుకున్నారు. అమరావతి పనుల పునఃకార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అట్లాగే మధ్యాహ్నం 3 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వెలగపూడిలోని సభా ప్రాంగణానికి వెళ్తారు. అమరావతి పనుల పునఃప్రారంభం కార్యక్రమంలో పాల్గొని ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రీసెంట్గా ఇప్పటికే ఈ అమరావతి వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటని బయటపెట్టడం అనేది మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి యొక్క ఇంటికి వెళ్ళి మరీ ఆయన్ని ఆహ్వానించేటువంటి ప్రయత్నం చేశాము అని చెప్తుంది టీడీపీ. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను మోడీతో ప్రారంభిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ పలువురికి ఆహ్వానాలు పంపింది. వీళ్ళలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. గతంలో మంత్రులు వెళ్లి జగన్ ఆహ్వానించారు. కానీ ఈసారి ఒక అధికారిని జగన్ నివాసానికి పంపి తూతు మంత్రంగా ఆహ్వానించడం గమనార్హం. అది కూడా జగన్ ఇంట్లో లేని సమయంలో ఆహ్వానించడానికి అధికారి వెళ్ళడం గమనార్హం. ఆ సమయంలో జగన్ నివాసంలో ఉన్న ఉద్యోగులు ఎవరికో ఆహ్వానం ఇవ్వడం చర్చనీయాంశమైంది. అమరావతికి జగన్ వ్యతిరేకమని 3 రాజధానుల ఏర్పాటుతో నిరూపితమైంది. కేవలం అమరావతితోనే అభివృద్ధి చేస్తూ మిగిలిన ప్రాంతాలను విస్మరించడం వల్ల వేర్పాటువాద ఉద్యమాలు పురుడు పోసుకుంటాయనే వాదన లేకపోలేదు. అయితే ఇలాంటి ఆరోపణలు, అభిప్రాయాలు కూటమి సర్కార్ పట్టించుకునే పరిస్థితులు లేదు. అధికారంలో ఉండగానే అమరావతికి ఒక రూపు తీసుకొస్తే ఆ తర్వాత అధికారంలో ఎవరు వచ్చినా మార్చలేరనే ధీమా కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది. ఒకసారి రాజధానిని ఎంపిక చేసుకున్న తర్వాత అధికారం మారినప్పుడల్లా ఆ విషయం వివాదాస్పదం కావడం ఆంధ్రప్రదేశ్ కూడా మంచిది కాదు. అయితే ఎన్నికల్లో చేదు ఫలితాలను చూరగొన్నటువంటి జగన్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో చేయి కాల్చుకోకూడదనే అభిప్రాయంలో ఉన్నారు. జగన్కి ఆయన సన్నిహిత వైసీపీ నాయకులు కూడా రాజధాని మీదకి జోక్యం చేసుకోకూడదని సలహా ఇచ్చారు. అందుకే దానికి జగన్ కూడా అంగీకరించినట్టు ముఖ్య నాయకుల ద్వారా తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో రాజధానికి జగన్ వ్యతిరేకం అనే పేరుతో ఈ ప్రాంతంలో లబ్ధి పొందాలని కూటమి ఎత్తుగడ వేసింది. అందుకే జగన్ ఆహ్వాన పత్రిక పంపి ఆయన రాకపోవడాన్ని ఇప్పటి నుంచే విమర్శలకు వ్యతిరేక ముద్ర వేయడానికి పన్నాగం అంతా వేశారని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. రాజధానిని అడ్డం పెట్టుకుని భవిష్యత్తులో వైసీపీ వ్యతిరేక రాజకీయాలను తీవ్రస్థాయిలో చేయొచ్చని టీడీపీ ఆలోచనగా చెప్తున్నారు. ప్రధాని మోడీ అమరావతిలో పర్యటించే సమయానికి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉన్నట్లుగా తెలిసింది. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా కనిపించట్లేదు. అయితే నరేంద్ర మోడీ మాత్రం వేదిక మీద నుంచి అమరావతికి సంబంధించిన 49,040 వేల కోట్ల విలువైనటువంటి పనుల్ని ప్రారంభించబోతున్నారు. రాజధానిలో నిర్మించే సాధారణ పరిపాలన శాఖకు చెందినటువంటి జిఐడి టవర్ సహా హెచ్ఓడీలకు చెందినటువంటి టవర్లు, అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనాలు శంకుస్థాపన చేయబోతున్నారు. వీటితో పాటు కోర్ క్యాపిటల్లో నిర్మించిన ప్రధాన ఆర్టీరియల్ రోడ్లు, ట్రంక్ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, నీటి సరఫరా ఇవన్నీ కూడా ఆయన చేస్తారు. మంచిది. నిజానికి ఆంధ్రప్రదేశ్కి ఇవన్నీ రావడం మంచిది. ఏకంగా 49,000 దాదాపు 50,000 కోట్లకు సంబంధించిన విలువైన పనులు ప్రారంభించడం, నరేంద్ర మోడీ ప్రారంభించిన దేశ ప్రధాని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషకరమైనటువంటి విషయం. అయితే నరేంద్ర మోడీకి విషెస్ చెప్తూ ఈ పునఃప్రారంభం అనే కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలుపు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, ఆయన కూడా ఎక్స్ సీఎం కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ఫోన్ కాల్ ద్వారా నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు అట్లాగే అభినందనలు తెలిపేటువంటి ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. జగన్ ఏం చేస్తే బెటరు? సడన్గా వస్తే బెటరా, ఫోన్ చేస్తే బెటరా, సైలెంట్ ఉంటే బెటరా? ఫోన్ సైలెంట్ రావాలి. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి.